ఎందు నిజమైన భయభక్తులు కలిగి ఉండగలవా? ఇంతవరకు దేవుడు అంటే భక్తి ఉంది కానీ నీకు భయంలే. అందును బట్టే పాపాన్ని మాంటలేదు, నువ్వు పాపాన్ని నిరంతరంగా జరిగిస్తూనే ఉన్నావు. దేవుని యందు గౌరవప్రదమైన భక్తి ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడతావు, ఆయన వాక్యానికి లోబడతావు, పాపాన్ని జయించగలిగే శక్తి కోసం ప్రార్థన చేస్తావు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తావు, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఎల్లప్పుడూ పాటుపడతావు. దేవుని యందు భయం లేనప్పుడే ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతున్నావు. అయితే ఎప్పుడైతే దేవుని యందు నిజమైన భయభక్తులను కలిగి ఉంటావో, ఆయన గురించి నువ్వు ఆలోచన చేస్తావో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు నివాస స్థలంగా ఉంటాను, నేనే మీతో నివసిస్తాను, మీలో ఉంటాను, మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఎంత గొప్ప ఆదరణిచ్చే మాట. నీతో ఎవరున్నా లేకపోయినా, ఎవరు నీకు తోడున్నా లేకపోయినా, ఒంటరితనంతో నువ్వు మూలుగుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఆయనే నీకు నివాస స్థలంగా ఉంటారట. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత ప్రేమ గలవాడు ఆయన.